దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరికే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. కుమారులు, కుమార్తెలు ఇరువురు కూడా దేవుడిచ్చిన బహుమానమే. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. కాబట్టి కుమారులు తమ యవ్వన కాలంలో మరి ఎంతగానో ఎదిగిన మొక్కల వలె ఉన్నారంటండి. బలముగా యవ్వన కాలంలో తమ యవ్వన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. అవును, దేవుని వాక్యాన్ని యవ్వన బిడ్డలు జాగ్రత్తగా చూసుకుంటే వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలని పొందబోతున్నారు. ఎంత గొప్ప వాగ్దానాలు చూడండి. మరి మన కుమార్తెలు కూడా నగరికై చెక్కినటువంటి మూల కంబముల వలె ఉన్నారంటండి. మూల కంబాలు మూలనేసేటువంటి మరి దూలాలు అంటాం మన భాషలో. వాటిని ఎంతో బలమైన వాటిని వేయాలి. అలాగే మన బిడ్డలను దేవుడంట అంత బలవంతులుగా చెక్కబడిన వారుగా, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా, దేవుని చేత దీవింపబడిన వారుగా మన బిడ్డలను దేవుడు హెచ్చిస్తారంటండి. ఏమండి, మరి మీరు దేవునిలో మీ బిడ్డలను పెంచుతూ ఉన్నారా? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి. అప్పుడే వారు పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా ఉంటారు. తమ యవ్వన కాలంలో పవిత్ర జీవితాలు కలిగి ఉండాలంటే మొదట తల్లిదండ్రులు బిడ్డల్ని క్రమ పద్ధతిలో పెంచడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన బిడ్డల్ని హెచ్చించి ఆశీర్వదిస్తారు. కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ భయము, భక్తి, విశ్వాసము కలిగి మరి దేవాతి దేవునికి లోబడదాం. నేటి కాలపు యవ్వన బిడ్డల భవిష్యత్తులు చూస్తే భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి యవ్వనులు మార్పు చెందాలి. దేవాతి దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి అంతా సాధ్యం ప్రభువా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసురండ్రులను కాపాడండి అయ్యా. మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరికి దయచే ప్రభువా. అపవాది శక్తులను మేము జయించగలగాలి. ప్రార్థన వీరులుగా లేపండి ప్రభువా. ఆత్మీయంగా బలపరచండి. యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభువా. గొప్ప దేవనా తండ్రి, సర్వ ప్రపంచానికి శాంతి, భద్రత ఇవ్వండి ప్రభువా. రోగులను స్వస్థపరచండి, అక్కర్లుంటే తీర్చండి. రుణ బాధలు ఉన్న వారికి విడుదలిచ్చి మీరు అక్కడికి సిద్ధపాటి మహిమ పొందండి. శక్తి కలిసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.